క్లిక్ చేయండి. మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో వృద్ధాప్య ఆశ్రమంలో చిల్డ్రన్స్ హోమ్ లో పండ్ల పంపిణీ సీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ బాయ్స్ చైర్మన్ ప్రేమ్ కుమార్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 3 రోజులు ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ముగింపు సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లు పంపిణీ, వృద్ధాప్య ఆశ్రమంలో వృద్ధులకు పండ్ల పంపిణీ, స్వీట్లు పంపిణీ, చిల్డ్రన్స్ హోమ్ లో పిల్లలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మాజీ సీఎం కేసీఆర్ అనగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్దాల మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగిందని, గత 6 నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంటో ప్రజలకు అర్థమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హనుమంత్ షిండే, జడ్పీ చైర్పర్సన్ దాఫేదర్ శోభారాజు, వివిధ మండలాల ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కామారెడ్డిలో నిర్వహించినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి ముజీబ్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి అన్న గంప గోవర్ధన్, మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ అయినటువంటి అన్న గంప గోవర్ధన్ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు అన్నగారు, అలాగే ఇటు కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా మరి జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం హాస్పిటల్లోకి వెళ్ళి మరి రోగులకు పనులు పంపిణీ చేసి, అలాగే వృద్ధాశ్రమానికి వెళ్ళి మరి అలాగే పనులు పంపిణీ చేసి ఇక్కడ అనాథ పిల్లలు ఉన్నారని తెలుసుకొని ఇక్కడి ఈ కార్యక్రమానికి కూడా వచ్చి ఈ పిల్లలకు కూడా పనుల పంపిణీ చేశారు. మరి అలాగే స్వీట్స్ కూడా పంపిణీ చేశారు. మరి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే మరి కేసీఆర్ గారి త్యాగం వల్ల, ఆయన ఆలోచన వల్ల తెలంగాణ రావడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఈ తెలంగాణను 10 సంవత్సరాలు మరి బంగారు తెలంగాణ వైపు బాటలు నడిపించి మరి ఎంతో మంది బీద విద్యార్థులు చదువుకోవడానికి మరి స్కూళ్ళు, మోడల్ స్కూల్స్, జ్యోతిబా పూలే స్కూల్స్, సావిత్రిబాయి పూలే స్కూల్స్ అన్నీ కూడా మరి
పెట్టి మరి తెలంగాణనే భారతదేశంలో విద్యలో ముందున్నది, డెవలప్మెంట్ విషయంలోకి వస్తే కూడా మరి ముందున్నది. అలాగే అన్ని సంక్షేమ పథకాలను కూడా మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టి తెలంగాణను సాధించి నిన్న జూన్ 2వ తారీఖున నుంచి ఈ రోజు వరకు మరి తెలంగాణ సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా ఇవన్నిటిని తిరిగి మరి అందరం కూడా కులం, మతం, ప్రాంతం ఏదీ లేకుండా కూడా తెలంగాణ సంబరాల్లో పాల్గొంటున్నారు. మరి నేటి విద్యార్థులే రేపటి భారత భావి పౌరులు కనుక వాళ్ళందరినీ కూడా ఒక జాగృతి పరచడానికి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అందరికీ కూడా తెలంగాణ జాతిపితగా మిగిలిపోతాడని అందరం ఆశిస్తున్నాం. అలాగే కామారెడ్డి నియోజకవర్గంలో కూడా అందరి ఆప్తులను మరి దాదాపుగా ఇబ్బంది ఉన్న వాళ్ళను, అనాథలను ఆదుకునేటువంటి ఘనత అన్న గంపగోవర్ధన గారికి ఉన్నది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే చాలా మంది రోగులు, అనాథలు ఎవరు కూడా మరి ఏ ఆసరా లేనటువంటి వాళ్ళు, అంటే భార్య, పిల్లలు, అన్న, తమ్ముడు లేనటువంటి వాళ్ళకు కూడా నేను అరేంజ్ చేస్తానని చెప్పడం నిజంగా అంత హృదయ విదారకం. మరి ఎంతో మంది మరి పెద్దలు ఈ రోజు వృద్ధాశ్రమంలో ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే కళ్ళ పంటి నీళ్లు వస్తున్నాయి. నిజంగా పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళను చదివించి ప్రయోజకులను చేస్తే నిజంగా వాళ్ళు ఈ రోజు నడవలేని స్థితిలో ఉన్నారు వృద్ధాశ్రమంలో. కాబట్టి జై తెలంగాణ. తెలంగాణ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కామారెడ్డిలో నిర్వహించినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి ముజీబ్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి అన్న గంపగోవర్ధనను మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ అయినటువంటి అన్న గంపగోవర్ధన గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు అన్నగారు, అలాగే ఇటు కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరూ కూడా మరి జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం హాస్పిటల్లోకి వెళ్ళి మరి రోగులకు పనులు పంపిణీ చేసి, అలాగే వృద్ధాశ్రమానికి వెళ్ళి మరి అలాగే పనులు పంపిణీ చేసి ఇక్కడ అనాథ పిల్లలు ఉన్నారని తెలుసుకొని ఇక్కడి ఈ కార్యక్రమానికి కూడా వచ్చి ఈ పిల్లలకు కూడా పనుల పంపిణీ చేశారు. నియోజకవర్గంలో కూడా అందరి ఆప్తులను మరి దాదాపుగా ఇబ్బంది ఉన్న వాళ్ళను, అనాథలను ఆదుకునేటువంటి ఘనత అన్న గంపగోవర్ధన గారికి ఉన్న. జై తెలంగాణ.